యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. త్వరగా రా నందు. అయిపోయింది. హలో మధుర మేడం, ఎట్లున్నా? నువ్వు అమ్మాయివే కదూ? గట్ల అడుగుతారేంది? నిజం చెప్పు, నువ్వు అమ్మాయివే, నాకు తెలుసు. బా నేను పోరండి మధుర మేడం, గట్ల అడుగుతారేంది? నిజంగా అమ్మాయిలు కూడా నీ అంత అందంగా ఉండవు. నువ్వు ఇలా బయటికి వెళ్తే చాలా మంది అబ్బాయిలు నీ వెంట పడతారు. అంత అందంగా ఉన్నానా? అందమే అసూయ పడేలా ఉన్నావు. గా పోరుంది కదా, దాని పేరు లయనా? ఆమె ముందు నించుంటే గప్పుడు షాక్ అయ్యి షేక్ అయిపోవాలి మళ్ళా. లేకుంటే అమ్మాయి అందం అని ఎన్ని మాటలు వదిలింది. నిన్ను ఇలా చూస్తే తను కూడా ఏం మాట్లాడదు. కానీ అంత ఈజీగా ఎలా రెడీ అయ్యావు? నిజంగా అమ్మాయిలు కూడా ఇంత ఫాస్ట్గా రెడీ అవ్వరు. అమ్మాయిని నాకు తెలీదా ఎట్లా ఫాస్ట్గా రెడీ అవ్వాలో? మీరు ఆగితే కదా మేడం కంగారు పెట్టిండ్రు. సరే పద పద. ఓ నువ్వు అమ్మాయి వేషం వేసావంతే, నిజంగా అమ్మాయి కాదు. తప్పైంది మళ్ళా. పదండి. సరే పద. బావా, ఏంట్లయ్యా? నీకు ఏ కలర్ సారీ నచ్చుతుంది? అదే బావా, నీకిష్టమైన కలర్ చీర చెప్పు. అది ఇప్పుడెందుకు? చెప్పు బావా. ఎలా ఉంది విరాజ్ నందు గెటప్? ఎట్లున్నా దోస్త్? ఏ ఉంది కదా, ఉన్నాడు. నువ్వు అబ్బాయివని కనిపెట్టడం చాలా కష్టం. రే నందు, నువ్వు ఇలా రోడ్డు పైకి వెళ్తే సగం సిటీ కుర్రాళ్ళు నీ వెనకే ఉంటారా? థ్యాంక్ యూ దోస్త్. మనం చెప్తే కానీ తెలీదు ఇతను అబ్బాయిని. హే నందు, చెప్పడం మర్చిపోయాను, వీళ్ళిద్దరితో జాగ్రత్త. బావా, ఏంట్లయ్యా? ఇందాక అడిగాను కదా నీకిష్టమైన కలర్ చీరేదో చెప్పమని. గిట్ల ఎవరన్నా అడుగుతారా?
బావకేమిష్టమో మరదలు అడిగి తెలుసుకోకూడదు. అడగకుండా ఎవరిష్టమేంటో ఎలా తెలుస్తుంది? అబ్బాయిని అడగకుండానే అమ్మాయి తెలుసుకోవాలి. అలా ఎలా తెలుసుకుంటాం? ఒక అబ్బాయితో కొన్ని రోజులు గడిచాక ఏ అమ్మాయికైనా ఆటోమేటిక్ గా అబ్బాయి ఇష్టాలేందో తెలిసిపోతాయి. అమ్మాయి వేషం వేసి ఆ అమ్మాయిల సైకాలజీ అంతా తెలిసినట్టు మాట్లాడుకో. నువ్వు గిట్లా మీ బావని బాగా అబ్జర్వ్ చేయలేదేమో. లేకపోతే ఈ పాటికి మా దోస్తుకు ఏమిష్టమో తెలుసుకోకపోవడేంది? సరేరా, నువ్వు మీ దోస్తుని చూస్తున్నావు కదా, తనకిష్టమైన కలర్ ఏంటో నువ్వు చెప్పు చూద్దాం. లయ ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు ఆగు బాబా, అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు కదా, చెప్తాడేమో చూద్దాం, ఆగు. గట్లనే మా దోస్తుకు గోల్డ్ కలర్ అంటే చాలా ఇష్టం. నీ చైత్రకు చెప్పిన కలరే ఈ నందుగాడు ఎలా చెప్పాడు? ఏంటి దోస్తు, నేను చెప్పిన రంగే కదా నీకు ఇష్టమైన రంగు. అది మళ్ళా చూసినావా ఎంత కరెక్ట్ గా చెప్పినో. విరాజ్, నిజంగానే నందు చెప్పిన కలరేనా నీ ఫేవరెట్ కలర్? అవును. ఏదో గెస్ట్ చేసి చెప్పి నువ్వు రిచ్చిపోక్కర్లేదు. ఇదిగో మళ్ళీ నా మీద ఓర్లడం సురువు చేసినావు. నందు చాలింకా సాంగ్ ప్రాక్టీస్ చేద్దాం పదా. గట్లనే చూస్తూ దోస్త్. నందు ఇక్కడ కాబట్టి ఎవరూ లేరు, బట్ లైవ్ స్టేజ్ మీద చుట్టూ లక్షల్లో జనాలుంటారు. భయపడొద్దు. మనకు గసవంటివి ఏం లేవు. మైక్ ఇచ్చిండ్రంటే అందరికి ఇచ్చి పడేస్తా. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. అమ్మాయిలా వీడు ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం. బావా బావా, ఏంట్లయ్యా? నేను షాపింగ్కి వెళ్ళాలి. సరే వెళ్ళు. సరే బావా, బాయ్. బాయ్. నన్ను వెళ్ళగొట్టాలని చూసి నువ్వే వెళ్ళిపోతున్నావులే. పంపిస్తారా? టైం వచ్చినప్పుడు ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను. దోస్తు షురూ చేద్దామా? రేయ్, ఆలు మనకేడాడ కనిపించిరురా? అన్నా, గా పోరి మనకు భవానీ నగర్ గుళ్ళో కనిపించింది. గపోరి తమ్ముడున్నాడు కదన్నా, భవానీ నగర్ బస్ స్టాప్ ఏరియాలా దొరికి తప్పించుకుండు. ఇంకోసారి పటేలమ్మకి భవానీ నగర్కి వెళ్ళే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేసిండ్రు. అయితే వాళ్ళంతా ఉన్నది భవానీ నగర్లనా? అన్నా, గా భవానీ నగర్ పోలీసు నీకు బాగా తెలుసు కదా. వద్దురా, ఈ పంచాయతీ పోలీసుల దాకా వెళ్ళకూడదు. ఇప్పటికే అమ్మ మ్యాటర్ మనకు తెలియకుండా న్యూస్ ఛానల్ దాకా పోయింది. ఇక్కడి నుంచి పోలీసులకి మీడియాకి ఏదైనా మన తాన నుంచి వెళ్లకుండా ఉండాలి. వాళ్ళని దొరకబట్టి పోలీసులకి మీడియాకి వివరణ చెప్పాలి. వాళ్ళకేమన్నా అయితే లేనిపోని పంచాయతీలు చేయాలి. అదే పోలీసులకి మీడియాకి చెప్పలేదో అనుకో, వాళ్ళని ఏం చేసినా లెక్కుండది. మనల్ని అడిగేటోడు ఉండడు. అమ్మ ఫోన్ పటేలా. ఆ పోరి ఫోటో వెనకాల పటేలమ్మ నంబర్ ఇచ్చినాం కదన్నా, వాళ్ళే ఫోన్ చేస్తుంటారు. ఎవరు? యాక్చువల్లీ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను. ఏంది? జల్దీ జల్దీ చెప్పు.
మీ నంబరు ఒక అమ్మాయి ఫోటో వెనక రాసుంది, అందుకే ఫోన్ చేశా. అరే ఎవడో పోరి ఫోటో వెనుక నంబర్ చూసి ఫోన్ చేసిండ్రా. దొరికిందిరా అది. ఆహా. ఫెంటాస్టిక్. చూడు, మన ప్రొఫెషన్ లో వాయిస్ ఒక్కటే కాదు, అపియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓ దోస్తు, గా అపియరెన్స్ లో మనం తోపు అన్నట్టు. ఇలా ఉంటే మంచి అపియరెన్స్ కాదు, స్టేజ్ మీద వేరే లెవెల్లో ఉండాలి. మన వాయిస్ కి, పాట పాడే వైబ్స్ కి, ఆడియన్స్ కి పిచ్చెక్కిపోవాలి. ఆహా. గా అపియరెన్స్ విషయంలో మీరేం ఫికర్ పడద్దు దోస్త్. మనం గిట్ల స్టేజ్ మీద కాలు పెట్టినమంటే స్టేజ్ అంతా సప్పట్లతో రీసౌండ్ రావాలి. మన పర్ఫార్మెన్స్ కి జనాలు సీటీలు కొట్టి కొట్టి అలసిపోవాలా. మన పాటతో ప్రేక్షకులకు పిచ్చి పిచ్చెక్కిపోవాలా. విరాజ్, ఒక్క నిమిషం. 1 మినిట్. ఏంట్రా? మనం వెతుకుతున్న నంబరు ఇదే అనుకుంటా, కాల్ కనెక్ట్ అయింది. హలో, ఎవరు మీరు? ఎక్కడుంటారు? ఏం మాట్లాడవేంది చెప్పు. బ్రదర్ కొంచెం కూల్ అవ్వండి, మాట్లాడుకుందాం. జల్దీ చెప్పు, జల్దీ. అరే మీరు కొంచెం కూల్గా ఉంటేనే కదా నాకేమన్నా చెప్పడానికి అవుతుంది. వింటా వింటా, చెప్పు చెప్పు. ఆ అమ్మాయి ఫోటో వెనకాల నంబర్ ఉంది, అది మీదేనా? అవును, అది మా నెంబరే. నువ్వు ఆ అమ్మాయిని చూసినావా? ఏడ చూసినావు? బాస్, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారు? కామ్ డౌన్. ఏయ్ గవన్ని కాదు, నేను అడిగిన దానికి చెప్పు. తన గురించి చెప్పే ముందు ఫస్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి. ఏందా చెప్పు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? తను నీకేమవుతుంది? రేయ్, అది నా పెన్లాం రాబాయ్. దాని మెడల తాళి కట్టిన మొగుణ్ణి నేను. అది నా బాన్సువాడ గడికి బానిస లెక్క. గస్సొంటిది అది నా కాన్ నుంచి వెళ్ళిపోయింది. దాన్ని నువ్గిట్లా చూసినావా? నిన్నేరా దాన్ని ఏడ చూసినావో చెప్పు. హలో రే విరాజ్, ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామా? అందరూ రెడీగా ఉన్నారు. మధుర, ఇప్పుడు ప్రాక్టీస్ వద్దు. అదేంటి, అందరూ రెడీగా ఉంటే ఇప్పుడు ప్రాక్టీస్ వద్దంటున్నా? మూడ్ లేదు. షోకి ఎక్కువ రోజులు కూడా టైం లేదు కదా. తెలుసు, కానీ ఈరోజు ప్రాక్టీస్ చేయడానికి నాకు మూడ్ రావట్లేదని చెప్తున్నాను కదా. ఫైన్, రేపు నందుని ట్రెడిషనల్గా డ్రెస్ చేసుకుందాం మనం. బాస్ ఎక్కడా? తొందరగా రమ్మను, ప్రాక్టీస్ చేయాలి కదా. ఈరోజు ప్రాక్టీస్ లేదు. గదేంది? విరాజు రేపు ప్రాక్టీస్ చేద్దామన్నాడు. గట్లనా? సర్లే మళ్ళా. రేపు వచ్చేటప్పుడు నువ్వు వేషం వెయ్యాలి. వేషమా? ఏం వేషం? అమ్మాయి వేషం వెయ్యాలి. అలా వేసినాగా, గిది అమ్మాయి వేషమేగా. ఇలా కాదు. అరే, ఇంతకంటే అమ్మాయి వేషం ఇంకెట్లేస్తారు? గిట్లా సరిపోతుందిలే. లేదు, విరాజు ట్రెడిషనల్గా నిన్ను చీర కట్టుకొని రమ్మన్నాడు. ఏంది? చీర కట్టుకోవాలనా? లే, నేను గిట్లా చీర కట్టుకోను. అలా అనుకు. మనం షో చేస్తుందే తెలుగు కల్చరల్ అసోసియేషన్ వాళ్ళకి. ఎవరినైనా సరే నేను చీర కట్టుకోను. మళ్ళా నువ్వు చీర కట్టుకొని రావాలి. ఇది నా ఆర్డర్ కాదు, విరాజ్ ఆర్డర్. ఇక నీ ఇష్టం. అబ్బా, తప్పదా మళ్ళా? ఏం కాదులే నందు. సర్లే, బాస్ ఆర్డర్ కదా, తప్పదు. బాంచే నన్ను ఒప్పుకోవాలి. సరే, నేను ఇంటికి పోవచ్చా? వెళ్ళు, విరాజ్కి చెప్పేసి వెళ్ళు. గట్లనే. జాగ్రత్త.
రేయ్, అది నా పెండ్లాం రాబాయ్. దాని మెడల తాళి కట్టిన మొగుణ్ణి నేను. దోస్తు ఓ దోస్తు, దోస్తు ఏంది దోస్త్ గట్లున్నావు? నథింగ్, ఏమీ లేకుండా గట్లెందుకుంటావు? మామూలుగానే. సరే మళ్ళా ప్రాక్టీస్ లేదంట కదా, నేను ఇంకింటికి పోనా? మధుర అంతా చెప్పింది కదా. చెప్పింది. గట్లనే వస్తా మళ్ళా. ఇప్పుడు చెప్పు విరాజ్, అసలేమైంది? ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత ఇలా ఉన్నాడు. అసలు ఏమైంది విరాజ్? ఏం మాట్లాడవేంటి? ఫోన్ ఏంటి? ఈ నెంబర్ని ట్రేస్ చేసి కాల్ చేసి ఇచ్చాను. ఆ కాల్ మాట్లాడిన దగ్గర నుంచి ఇలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఫోన్లో ఏం మాట్లాడావు విరాజ్? లీవ్ మీ అలోన్. నువ్వు డిస్టర్బ్ అవ్వక్కర్లేదు. నీకు మూడున్నప్పుడు మాకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. విరాజ్, అసలేం జరిగింది? నాకు కూడా చెప్పకూడదని నువ్వు అనుకుంటే ఇంకెప్పుడు ఈ టాపిక్ తీయను. నా చైత్ర ఏంటి ఈ రూపంలో ఉంది అనుకున్నాను. నాకు తెలియకుండా చైత్ర ఈ గెటప్లో ఫోటో దిగిందేమో అని ఊహించుకున్నాను. కానీ ఈ ఫోటోలో ఉంది చైత్ర కాదు. చైత్ర కాదా? తను వేరే ఎవరో. ఆ ఫోటో తీసిన వాడికి భార్య అంట. తన కోసమే వెతుకుతున్నాడంట. ఆ అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నాడు. నేనెలా చెప్పాలి? ఈ అమ్మాయి ఎక్కడుందో నాకేం తెలుసు? ఈడంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మనకు ఫోన్ చేసి దాని గురించి ఏమైనా చెప్తాడు అనుకుంటే మనల్ని ఎదురు ప్రశ్నలు అడిగి మళ్ళా రివర్స్ లో ఫోన్ ఎత్తుతలేడేంద్రా. వాడేదో టైంపాస్ కి ఫోన్ చేసి ఉంటాడన్నా. రేయ్, ఎట్లయినా దాని జాడ కనుక్కోవాలి. గా భవానీ నగర్ కి మన మనుషుల్ని పంపించి అది యాడ దాక్కున్నా వెతికి వెతికి పట్టుకోవాలరా. గ్రానీ, అత్తయ్య, మామ్, స్మైలీ, ఆనంద్ బావా. ఏంటి ఈ హడావిడి? చెప్తా. అత్తయ్య, చాలా బాగుంది చీర. థ్యాంక్ యూ గ్రానీ. ఏంట్లయ్యా అందరికీ బట్టలు ఎందుకు తెచ్చావు? నీకింకా అర్థం కాలేదా పెద్దోడా? రేపే కదా దశమి. విరాజ్కి లయకి నిశ్చితార్థం రేపే కదా. చూసావా గోపతి, అప్పుడే నా మనవరాలు ఇంటి పెత్తనం తీసుకున్నట్టు అందరికీ బట్టలు తెచ్చింది. కాదులేమ్మా, నీ మనవరాలు తన నిశ్చితార్థానికి తనకిష్టమైన బట్టలు మనమందరం వేసుకోవాలని తెచ్చినట్టుంది. కరెక్ట్ గా చెప్పావు మామ్. ఓసి నా మనవరాలా, ఇంకా మా అందరి మీద ప్రేమతో తెచ్చావనుకున్నాను కదే. ప్రేమతోనే తెచ్చాను గ్రానీ. ఎందుకంటే ఇక నుంచి మీ అందరి బాధ్యత నాదే కదా. నా మనవరాలు బంగారం అని. వదినా, రేపు ఎవరినెవరిని పిలుద్దాం? ఎవరు వద్దులే హంస. అదేంటమ్మా
ఎవరు వద్దని ఎందుకంటున్నావు? పెళ్లికెలాగో అందరినీ పిలుస్తాం కదా. మనకు కూడా అన్ని ఏర్పాట్లకు టైం లేదులే పెద్దోడా. వాటన్నింటికంటే ముఖ్యమైన పని విరాజ్ని ఈ నిశ్చితార్థానికి ఒప్పించడం. అదేంటి గోమతి, ఈ రోజు మాట్లాడలేదా చిన్నోడితో? పొద్దున్నే మాట్లాడదాం అనుకుంటే వాడేదో సాంగ్ ప్రాక్టీస్ ఉందని హడావుడిగా వెళ్ళిపోయాడు అత్తయ్య గారు. అమ్మా, అన్ని పనుల కంటే విరాజ్ని నిశ్చితార్థానికి ఒప్పించడమే ముఖ్యం. పిన్ని, ప్లాన్ రెడీనా? నా కూతురు జీవితానికి సంబంధించింది. పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉన్నాను. రైట్ టైంకి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇంతకీ ప్లాన్ ఏంటి పిన్ని? చెప్పను, నువ్వే చూడు.